ముచ్చట మాత్రం నాకైతే పెద్దగా అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్గా ఎన్నికలకు ముందు మరో కొత్త పథకం అంట. త్వరలో మహిళల ఖాతాలో 2500 ఆగస్టు 15న ప్రారంభించే ఛాన్స్ కసరత్తు చేస్తున్న అధికారులు. సెర్ప్ మెప్మాల నుంచి వివరాల సేకరణ, రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇచ్చే యోచన, కుటుంబంలో ఒకరికి ఇచ్చేలా నిబంధన అంటూ వార్త కనిపిస్తుంది. మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మరో పథకాన్ని త్వరలోనే అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీ ఇచ్చిన అధికారంలో వచ్చింది. హామీలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500కి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీ పూర్తయింది. ఇటీవల ఇందిరమ్మ పథకం కూడా ప్రారంభమై పలువురు లబ్ధాలకు మొదటి విడత నిధులు అందాయి. రెండో విడతలో స్థలం లేని వారికి అవకాశం కల్పిస్తున్నారు. వీటితో పాటు ఇప్పుడు మహిళలకు నేరుగా ఆర్థిక సాయం కింద నెలకు 2000 అందించే పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సాధించినట్టు తెలుస్తోంది. ఈ పథకం ఎన్నికల సమయంలో బాగా వైరలైంది. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసుకుంది. కానీ 2 సంవత్సరాల సమయం దగ్గర వస్తున్నా ఇంతవరకు ఈ పథకం గురించి నోరెత్తలేదు. సో దాంతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా మనకు వార్త కనిపిస్తుంది. సో నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర వహించింది కూడా ఈ 2500 ఒక గ్యారంటీ. 500 గ్యాస్ సిలిండరు, 200 ఉచిత యూనిట్ల కరెంటు కావచ్చు, 2500 ప్రతి 18 ఏళ్ళ నిండిన మహిళకు అనేటువంటి ఈ స్టేట్మెంట్లు, ఈ హామీ ఏదైతున్నదో ఈ హామీలు, ఈ గ్యారంటీలతోటి తెలంగాణ ప్రజలు మరి మహిళలంతా కూడా గంపగుత్తుగా కాంగ్రెస్కి ఓట్లు వేశారు. బట్ అధికారంలోకి వచ్చినాక గ్యాస్ సిలిండరు అక్కడక్కడ అమలు అవుతుంది, కొన్ని చోట్ల అమలు అవుతలేదు. 200 యూనిట్ల కరెంటు అందరికీ వస్తున్నట్టే కనబడుతున్నది. సో ఇప్పుడు మరి 2500 అంశం ఎందుకు వచ్చిందంటే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో లోకల్లో ఉన్నటువంటి మహిళలది చాలా కీలకమైనటువంటి పాత్ర. వాళ్ళు ఓట్లు వేయాలంటే వాళ్ళకు మరి ఏదన్నా ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికల ముంగల. కాబట్టి కాంగ్రెస్ ఒక వ్యూహంలో భాగంగా 2500 అంశాన్ని ఈ లోకల్ బాడీ ఎన్నికల ముందు తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎన్నికల ముందు ఈ యొక్క పథకాన్ని అమలు చేసే మరి జనాల్లోకి జెండా పట్టుకొని కాంగ్రెస్ నేతలు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. లేకపోతే కూడా కష్టమే. లేకపోతే ఊళ్ళకు నువ్వు జెండా పట్టుకొని పోతే, ఓట్లు అడగనికే పోతే తెలంగాణ ప్రజలు మహిళలు అడుగుతారు, అన్నా ఏమైనా తులం బంగారం, అన్నా ఏమైంది మా 2500 అని చెప్పేసి తెలంగాణ మహిళలు ముఖం మీద అడుగుతారు. కాబట్టి సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలనుకుంటుంది. ఆ కాన్సెప్ట్లో అనేకమైనటువంటి పథకాలని అమలు చేస్తూ పోతున్నది. క్యాంటీన్లు అయినా, సోలార్ అయినా, పెట్రోల్ బంకులైనా, ఆర్టీసీ బస్సులకు మహిళల్ని ఓనర్లైనా, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఐడియాలజీ తోటి కాంగ్రెస్ పార్టీ మహిళల్ని కోటీశ్వర్లు చేసే విధంగా మొన్ననే మహిళా సహాయక సంఘాలకు మరి వడ్డీ లేని రుణాలు నిన్న చూస్తాం, నిన్న స్టార్ట్ చేసి చెక్కులు పంపిణీ ఇచ్చారు. ఇట్లా మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2500 కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు అయిపోవాలి. సో ఆగస్టు మొదటి వారంలో, అంటే నాకు తెలిసి ఇది జూలై అంటే జూలై ఎండింగ్లో, ఈ జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లో ఈ 2500 అంశం మీద ఒక ప్రతిపాదన వచ్చేటువంటి అవకాశం అయితే కుల్లంకుషంగా కనబడుతూ ఉంది. కాబట్టి చూద్దాం తెలంగాణ మహిళలు మరి ఎట్లా ఫీల్ అవుతారు. ఆగస్టు 15 లోపల అంటున్నారు, ఇక్కడ ఆగస్టు 15న ప్రారంభించే ఛాన్స్ అంటారు. కానీ ఆగస్టు 15 లోపే దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఏ మహిళకు వస్తుంది? 18 ఏళ్ళను పైబడినటువంటి మహిళలు అందరికీ వస్తుందా? ఇంట్లో రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే వస్తుందా? ఎవరికి వస్తుంది? ఏ మహిళకు వస్తుంది? ఒంటరి మహిళకా, లేకపోతే పెళ్ళైన వాళ్ళకా, పెళ్ళిగాని వాళ్ళకా, స్టూడెంట్స్కా? ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్స్ తీస్తుందేమో అనుకుంటున్నాను నేను. సో క్యాలిక్యులేషన్స్ ప్రకారము రేషన్ కార్డు ఒక్కరికా, రేషన్ కార్డు మీద ఎంతమంది మహిళలు ఉన్నా అంతమందికి ఇస్తుందా అనేటువంటి క్యాలిక్యులేషన్ను లెక్కలు వేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సో చూద్దాం, డిస్కషన్ చేద్దాం దాని గురించి కూడా.